నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. పంచతంత్ర కథల శీర్షిక మొదలై చాలా కాలమైంది. మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇంకా చాలామందికి ఈ కథలు, ఈ విషయాలు చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో మనం మిత్రలాభం, మిత్రభేదానికి సంబంధించిన శీర్షికలు కంప్లీట్ కావటం జరిగింది. విగ్రహం మొదలుపెట్టాం, 3 కథలు కంప్లీట్ అయ్యాయి. ఎన్నో విషయాలు మీ అందరూ ఎక్కడైనా కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడ సెర్చ్ చేసినా కానీ మనకి గౌరీశంకర్ గారు కనిపిస్తూ ఉంటారు. మనందరం గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పొచ్చు. ఇక విగ్రహానికి సంబంధించి ఈరోజు ఏ కథ చెప్పబోతున్నారు, అందులో ఉన్న నీతి ఏమిటి, సార్ మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. విగ్రహంలో ఏ కథ వివరించబోతున్నారు? ఇది కూడా గురువు చెప్తున్న కథలే కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు కూడా రావటం నిజంగా సంతోషంగా ఉంది. చెప్పండి సార్. మీరు ఒక మంచి మాట అన్నారు. ఈ కథలన్నీ కూడా గురుముఖత శిష్యులకి చెప్తున్న కథలు కాబట్టి ఈరోజు ఆ గురువును స్మరించుకుంటాం. కాబట్టి ఈ పంచతంత్ర కథల్లో విష్ణు శర్మ అనేటువంటి ఒక గురువు, పండితుడు ఆ రాజకుమారులకు చెప్తున్న కథలు కాబట్టి ఈరోజు ఇది చాలా సముచితంగా ఉంది. ఇప్పుడు మనం విగ్రహం గురించి తెలుసుకుందాం. గతంలో మిత్రలాభము, మిత్రభేదంలో స్నేహితులు, లోకంలో మనుషులు, వీళ్ళ గురించి చెప్పారు. విగ్రహంలో ప్రత్యేకంగా కథలన్నీ ఎలా ఉంటాయి అంటే, ఒక రాజ్యానికి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థ కాబట్టి ఆనాటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథలు కాబట్టి ఆ రోజు యుద్ధాలు అనేవి ఎలా ఉండేవి, ఒక రాజుకి మధ్యలో స్పర్ధలు ఎలా ఉండేవి, స్నేహం ఎలా ఉండేది, తర్వాత ఆ 2 రాజ్యాల మధ్య 2 రాజుల మధ్య గిట్టని వాళ్ళు ఏ విధమైనటువంటి అపోహలు సృష్టించి వాళ్ళని ఎగదోసి, అలాంటివన్నీ కూడా ఈ కథల్లో మనకు కనబడతాయి. ఆ పరంపరలో మనం మొన్న చెప్పుకున్నటువంటి విగ్రహ ప్రారంభంలో చెప్పుకున్నటువంటి కథల్లో ప్రధానంగా ఈ కథ ఎలా మొదలవుతుందని అనుకున్నాం. అది ఏమిటంటే, కర్పూర ద్వీపం అనే ఆ ద్వీపానికి ఒక హంస, ఆ హంస పేరు హిరణ్యగర్భుడు అనేటువంటి హంస రాజుగా ఉంటాడు. అతని దగ్గర ఒక దీర్ఘముఖుడు అనేటువంటి ఒక కొంగ అతనికి స్నేహితుడిగా ఉంటాడు. ఆ కొంగ దేశాలన్నీ తిరిగి వచ్చేటప్పుడు ఈ మధ్యలో జంబూద్వీపం అని మరొకటి ఉంటుంది. కర్పూర ద్వీపం, జంబూద్వీపం, సింహళ ద్వీపం, ఇవన్నీ ఇవాళ మనం చరిత్రలో చూస్తున్నటువంటి దేశాల పేర్లే అయినప్పటికీ ఆ రోజుల్లో ఇవి కనబడతాయి ప్రదేశాలు. ఆ జంబూద్వీపానికి చిత్రపర్ణుడు అనేటువంటి ఒక నెమలి రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటిది. అదంతా కూడా ఆ పర్వతం పైన పక్షులు, అది పక్షి జాతికి, ఇది కూడా కర్పూర ద్వీపం, హంస అంటే పక్షే, కొంగ పక్షే కాబట్టి ఇవన్నీ ఆ పక్షులకు సంబంధించిన కథలుగా ఉంటాయి. ఆ రకమైనటువంటి నేపథ్యంలో ఈ దీర్ఘముఖుడు దేశ సంచారం చేసి తిరిగి వస్తూ ఉంటే ఆ జంబూ ద్వీపం పైన అక్కడ ఆగినప్పుడు ఆ ద్వీపవాసులందరూ కూడా అక్కడి ఆ రాజప్రముఖులు కానీ, రాజోద్యోగులు కానీ ఈ దీర్ఘముఖుని రాకని తెలుసుకొని తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేసి ఏ ప్రదేశాలు చూశారు ఏమిటి అని చెప్పినప్పుడు ఈ దీర్ఘముఖుడు అన్నీ చెప్పించి తర్వాత, మీరు ఏ దేశానికి చెందినవారు అంటే, నేను పలానా కర్పూర ద్వీపానికి చెందినవాడిని అంటే, అప్పుడు మీరు ఇన్ని చూశారు కదా, మా రాజు గొప్పగా ఉన్నాడా, మీ రాజు గొప్పగా ఉన్నాడా, మా రాజ్యం గొప్పగా ఉందా, ఇలా మొదలవుతుంది. ఇక్కడ రానున్న యుద్ధానికి ఒక బీజం పడుతుందని మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఆ పక్షులు ఈ దీర్ఘముఖుడు మా రాజే గొప్ప, మా కర్పూర ద్వీపమే గొప్ప, మా హిరణ్య గర్భుడు హంసరాజే గొప్ప అని అనటం, పైగా వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా మీ రాజుకి ఏముంది, ఏమీ లేదు, మీరంతా వచ్చి మాతో చేరండి అనటం, ఇలా మొదలవుతుంది. దాంతో వాళ్ళంతా కూడా అతన్ని మీద దాడి చెయ్యటం, ఆ దాడి నుండి తప్పించుకొని తిరిగి మళ్ళీ జంబూద్వీపానికి వచ్చి ఈ హిరణ్య గర్భుడి దగ్గర చెప్తున్న నేపథ్యంలో ఈ కథలన్నీ ఫ్లాష్ బ్యాక్ అనొచ్చు, అలా కథలు వస్తాయి. అలా మనం మొన్న ఏం చెప్పుకున్నామంటే కుందేలు, కొండముచ్చులు. అందులో ఏమిటంటే, మనం ఒక ఎవరికైనా ఒక మంచి చెయ్యాలి అని మంచి చెబితే అవతలి వాళ్ళు మూర్ఖులైనప్పుడు ఆ మంచిని తలకెక్కించుకోరు అని కొండముచ్చుల చేతిలో ఆ కుందేలు ప్రాణాలు కోల్పోయింది. అదే నేపథ్యంలో ఈ దీర్ఘముఖుడికి ఆ పక్షులు చెప్తున్న కథలు ఇట్లా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ రెండవ కథ ఏమిటంటే పావురము డేగ
అంటే ఇందులో ఈ కథలు ఏం చెప్తారంటే మనిషి అహంకరించి నా అంతటి వాడు లేడు అనుకున్నప్పుడు, సరేలే చూద్దాం అనుకొని పనులు వాయిదా వేసినప్పుడు, ఆ మగపావురం డేగ చేతిలో ప్రాణాలు కోల్పోయి ఆడపావురం చెప్పినా మాట వినకుండా అది ఆ విధంగా నష్టపోవటం అనేది ఆ రెండవ కథలో కనపడుతుంది. మళ్ళీ మూడవ కథలో ఏమిటంటే హిరణ్యగర్భుడు ఈ దీర్ఘముఖుడితో చెప్తుంటాడు ఈ కథలు, ఈ రెండు కథలు. మూడవ కథలో మొన్న ఏం చెప్పుకున్నామంటే పులితోలు గాడిద. ఆ పులితోలు కప్పుకున్న గాడిద పొలంలోనే ఉన్నప్పుడు అవతల ఇంకో గాడిదని చూసి అయ్యో మావాడు వచ్చాడని రంకె వేస్తే అది విని ఇది పులి కాదు గాడిదని. అంటే ఇక్కడ ఈ కథ ద్వారా ఏమిటంటే మనం అనవసరమైన చోట వాగకూడదు, వాగుడు అని అంటామే, మాట్లాడకూడదు, అతిగా వాగకూడదు, మాట్లాడకూడదు. కాబట్టి ఈ మూడు కథల్లో మూడు రకాల నీతులు తెలుసుకున్నాం. ఇంతవరకు చెప్పిన తర్వాత ఈ దీర్ఘముఖుడు తాను ఆ జంబూద్వీపంలో చిత్రపర్ణుడి దగ్గర ఉన్నప్పుడు ఆ పక్షులు దాడి చేసిన నేపథ్యంలో ఉన్న కథలే ఇంకా నడుస్తూ ఉంటాయి. అప్పుడు దీర్ఘముఖుడు చెప్తున్నటువంటి కథ ఏమిటంటే ఆ పక్షులన్నీ కూడా ఈ దీర్ఘముఖుడితో అన్నాయిట. దీర్ఘముఖుడు మీ రాజు కంటే మా రాజు గొప్ప, మా దగ్గరికి వచ్చేసే అది ఇది అంటే, లేదు లేదు ఎప్పుడు కూడా మనం అలాంటి పని చేయకూడదు. ఎందుకంటే మనం ఎవరైతే సమాజంలో బాగా పలుకుబడి ఉంటుందో ఆ పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరే అల్పులు అంటే తక్కువ ఉన్న వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గర పంచన చేరాలే తప్ప మనం ఏమీ లేనటువంటి వాళ్ళ పంచన తీరితే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి మా రాజు చిత్రపర్ణుడు చాలా పలుకుబడి ఉన్నవాడు, మీ రాజు దగ్గరికి రమ్మని నువ్వు చెబుతున్నావు కానీ మేము రాము. పూర్వం ఒకటి ఇలాగే జరిగింది, పలుకుబడి ఉండటం వల్ల అల్పజీవులైన బలవంతుల్ని గెలిచే అవకాశం ఉంటుంది, ఇదిగో కథ చెబుతానని ఒక పక్షి ఈ దీర్ఘముఖుడికో ఆ చిత్రపర్ణలు చెప్పిన కథను ఇక్కడ చెబుతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ కథ అనుకోవాలి. ఆ కథ ఏమిటంటే కుందేళ్ళు ఏనుగులు, కుందేళ్ళు ఏనుగులు సంబంధించిన కథ. ఈ కథ ఏమిటంటే ఒక అడవి, ఆ అడవిలో చాలా ఏనుగులు గుంపులు ఏనుగులు ఉంటాయి. అది ఏనుగుల రాజ్యం అనుకోండి. ఆ ఏనుగులకి ఒక రాజు ఉంటాడు, గజరాజు. ఆ గజరాజు మొత్తం ఆ సామ్రాజ్యాన్ని అంతా పరిపాలిస్తున్నటువంటి వాడు. అనేక ఏనుగులు పరివారం అంతా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మళ్ళీ గతంలో చెప్పుకున్న కథల్లాగానే ఏనుగులు ప్రతిరోజు దాహం తీర్చుకోవడానికి, జలకాలు ఆడడానికి, స్నానం చేయడానికి, అందులో ఏనుగులు నీళ్లలో బాగా ఎంజాయ్ చేస్తాయి, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అవి ఆ అడవిలో ఉన్నటువంటి చెరువులో ఉన్నంతకాలం బాగానే ఉన్నాయి. కానీ ఎండాకాలం రావటం, మళ్ళీ చెరువు ఎండిపోవటం, ఇదే కథ రిపీట్ అవుతుంది అక్కడక్కడ. ఎండిపోవడంతో ఒకరోజు ఆ రాజు ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి అందరినీ ప్రజల్ని, ఇప్పుడు మనం కూడా ఏదైనా డిజాస్టర్ వచ్చిందనుకోండి, కరువు కాటకాలు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రిలో ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తారు. అట్లాగే ఆ రాజ్యంలో, ఆ ఏనుగుల రాజ్యంలో ఇటు రానున్న ఎండాకాలంలో నీళ్ళన్నీ కూడా ఎండిపోయి చెరువు మనకి స్నానానికి, దప్పికకి, దాహానికి నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇంకా వేరే ఎక్కడైనా మంచి సరస్సు, ఎండిపోకుండా ఉండేటువంటి సరస్సు ఉందేమో మీరంతా వెతికిరండి అని చెప్పేసి ఆ పరివారాన్ని అంతా కూడా ఆ గజరాజు పంపిస్తాడు. ఆ నలుగురు, 4 దిక్కుల 4 ఏనుగులు వెళ్ళి అన్నీ వెతుకుతాయి. అందులో ఒక మంత్రి ఏనుగు తిరిగి వచ్చి, మహారాజా మేము ఇక్కడ దగ్గరలోనే ఒక మంచి సరస్సు ఉంది, ఆ సరస్సులో నీళ్లు పుష్కలంగా ఉంటాయి, ఎండాకాలం వచ్చినా కూడా మనకేమీ ప్రమాదం ఉండదు, కొరత ఉండదు, కరువు రాదు అంటే, సరే బాగానే ఉంది, దగ్గరలోనే ఉందా, సరే అనుకుని ఆ తర్వాత అవి ప్రతిరోజు ఈ అడవి నుంచి ఆ సరస్సు ఉన్నటువంటి దారి, ఆ బాటలో వెళ్ళి రోజు అక్కడ స్నానాలు చేసి దాహం తీర్చుకొని వాటి అవసరాలన్నీ తీర్చుకొని మళ్ళీ తిరిగి వస్తుంటాయి. ఇలా ప్రతిరోజు సరస్సును తెచ్చి వాళ్ళ తమ రాజ్యంలో పెట్టుకోలేరుగా, నీరున్న చోటికే వీళ్ళు వెళ్ళాలి, నీరు మన చోటికి రాదు. అందుకని ఈ ఏనుగులన్నీ కూడా గుంపులుగా వెళ్ళి, అంటే ఆ ప్రజలు అనుకోండి, వెళ్ళి అక్కడంతా కూడా ఆ దాహం తీర్చుకొని ఆ నీటి అవసరాలంతా కూడా కొరత తీర్చుకొని తిరిగి వస్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తుంటాయి.
ఈ క్రమంలో ఏం జరుగుతుంది, ఆ సరస్సు దరిదాపుల్లో అనేక పొదలు ఉంటాయి. ఆ పొదలలో కుందేళ్ళు నివసిస్తూ ఉంటాయి. ఆ కుందేళ్ళది ఒక రాజ్యం అనుకోండి. ఆ కుందేళ్లకు రాజు ఉంటాడు. ఆ రాజు పేరు సిలీముఖుడు. కుందేలు రాజుకు కూడా ఒక పేరు సిలీముఖుడు. సిలి అంటే బాణం, పదునుగా ఉండేది. అంటే ఆ కుందేలు ముక్కు మొహం పదునుగా ఉంటుంది కాబట్టి సిలీముఖుడు అని పెట్టుంటాడేమో అనుకోవచ్చు. ఆ రకంగా కుందేలు సిలీముఖుడు రాజు, ఆ కుందేళ్ల రాజ్యం. ఈ కుందేళ్ళు అల్ప ప్రాణులు, ఏనుగులు మహాబలవంతులు. కాబట్టి ఈ అల్ప ప్రాణులు బలవంతులుకి మధ్యలో జరిగేటువంటి ఒక ఘర్షణ ఇక్కడ చెప్తున్నాడు. కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎంతటి బలవంతుడైనా తెలివితేటలతో అల్ప ప్రాణి ఎదుర్కొని ఆపదను తప్పించుకోవచ్చు. ఈ రకంగా కుందేళ్ళు ఈ క్రమంలో ఏం జరుగుతుంది, ఆ ఏనుగులు దారిలో వస్తూ పోస్తూ ఉంటే ఈ కుందేలు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆ ఏనుగు కాళ్ళ కింద పడి అవి నలిగిపోయి చితికిపోయి ప్రాణాలు కోల్పోయి, రోజు ఈ విధంగా కొన్ని కుందేళ్ళు ప్రాణాలు కోల్పోయి అవి నష్టపోతున్నాయి. ఇది చాలా ప్రమాదం కదా. ఒక రాజ్యంలో ప్రజలంతా కూడా అలా చచ్చిపోతూ ఉంటే మరి ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఆ కుందేలు రాజు, ఆ సిలీముఖుడు ఒకరోజు సభ నిర్వహిస్తాడు. అక్కడ ఏనుగు గజరాజు నిర్వహించినట్టుగా సభ నిర్వహించి అందరినీ సమావేశపరిచి, ఏమిటి ఈ ఆపద నుంచి ఎలా బయటపడతాం, మనమా కుందేళ్ళం, అవా ఏనుగులు, ఈ కుందేళ్ళు వెళ్ళి ఏనుగులతో ఏం యుద్ధం చేస్తాయి, ఏం గెలుస్తాయి, కాబట్టి ఇది ఆపదని ఎలా తప్పించుకోవాలి అన్నప్పుడు ఆ కుందేళ్లలో ఒక ముసలి కుందేలు, ముసలివే ఎక్కువ అంటే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది కాబట్టి అనుభవంతో వాళ్ళకి కొన్ని తెలివితేటలు ఉంటాయని అర్థం. అందుకని అక్కడ ముసలి కుందేలు, ఆ ముసలి కుందేలు వచ్చి, అది మహారాజా దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను, మీరేమీ బాధపడకండి, అదేమంత పెద్ద సమస్య కాదు, ఆ ఏనుగుల్ని మన దరిదాపుల్లోకి అసలు ఈ సరస్సు దగ్గరికే రాకుండా చెయ్యొచ్చు. అబ్బా అదేంటి అంత ఎలా చేయగలవు అంటే, వినండి నా మాట అని చెప్పి అది తెలివిగా ఏం చేస్తుంది, ఒకరోజు సాయంకాలం ఆ సరస్సు దగ్గరున్నటువంటి ఒక ప్రదేశం పైన ఉంటుంది, ఒక చెట్టో కొండో ఏదో, అక్కడ పైన ఎక్కి కూర్చుంటుంది. మామూలు ప్రకారంగా ఈ ఏనుగులు అవన్నీ కూడా వాటి దాహం కోసమని వస్తూ ఉంటాయి. ఆ ఏనుగు గజరాజు వస్తాడు, వచ్చి మిగతా వెనకాలంతా పరివారం వస్తుంది. ఆ కుందేలు పైనుంచి, ఆగండి, మీరు ఈ సరస్సులోకి రావడానికి వీల్లేదు అంటుంది. ఆ గజరాజు పైకి చూసి నవ్వుతాడనమాట. అదేంటి, నువ్వు చూస్తే చిన్న అల్పప్రాణివి, నేను మహారాజుని, నువ్వు నన్ను రావద్దు అనడానికి నువ్వెవరు, నీకు అంత శక్తి ఏంటి, అసలు ఏమిటి కదా అంటే, నేనెవరో కాదు, నేను చంద్రుడి యొక్క రాయబారిని. చంద్రుడు అంటే ఏనుగులకి భక్తి గౌరవం. అందుకే మనం చంద్రుడిలో శశాంకుడు అంటాం. అంటే ఏనుగుకి చంద్రుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది అని చెప్తారు. కాబట్టి చంద్రుడిని ఏనుగులన్నీ కూడా దేవతగా ఆరాధిస్తాయి. కాబట్టి అది తెలుసుకుని ఆ ముసలి కుందేలు, నేను చంద్రుడు పంపినటువంటి దూతను, ఇదంతా కూడా చంద్ర సరోవరం అని దీనికి పేరు, ఈ సరస్సు చంద్రుడి ఆధీనంలో ఉన్నటువంటిది, కాబట్టి ఇక్కడ చంద్రుడి అనుమతి లేకుండా ఎవరు రావడానికి వీల్లేదు. కాబట్టి మా మహారాజు నన్ను దూతగా పంపించి మీకు ఈ మాట చెప్పమన్నాడు, రేపటి నుంచి ఇక్కడ మీరు రావడం మానేయాలి అనేటప్పటికీ ఆ గజరాజు ఏనుగు నిజంగానే కాబోలు అనుకొని, ఆహా అయ్యయ్యో మేము అపరాధం చేసాం ఇంతకాలం, మాకు తెలియదు, అయితే మరి చంద్రుణ్ణి మేము చూడాలి మాట్లాడాలి అంటే, చంద్రుణ్ణి చూడడానికి మీరు రాత్రికి రండి, మీకు చంద్రుణ్ణి ఆయన్ని దర్శనం చేసుకొని ఆయనతో మాట్లాడదుడు కానీ అని చెప్తారు. సరే, ఇంకా రాత్రి చీకటి అవుతుంది, అది పౌర్ణమి నాటి రాత్రి. పౌర్ణమి నాటి రాత్రి ఆకాశంలో పూర్ణచంద్రుడు ఉంటాడు. అప్పుడు ఏనుగులు మామూలుగా వస్తాయి, వచ్చి ఎక్కడ మీ చంద్రుడు అంటే, అదిగో చూడండి అని అంటే, ఆ చంద్రుడి యొక్క సరస్సు నీళ్లలో ఉంటుంది. అది చూసి అవన్నీ కూడా భక్తితో ప్రార్థించి, చంద్రమహారాజా మా వల్ల పొరపాటు జరిగింది,
తెలియక మేము మీ రాజ్యంలోకి ప్రవేశించాం, మీ అనుమతి లేకుండా మేము ఈ నది సరస్సు నీళ్లు వాడుకున్నాం, మాకు తప్పయింది, మరి చంద్రుడితో మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడటం లేదు కదా అని అంటే పైనున్న కుందేలు అది తెలివిగా ఏం చెబుతుందంటే, ఆయన ఇప్పుడు మాట్లాడరు, మౌన దీక్షలో ఉన్నారు కాబట్టి మరోసారి మాట్లాడతారులే అంటే అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఈ రాజ్యంలోకి రాము అని చెప్పేసి ఆ దరిదాపుల్లోకి అని గజరాజు వెళ్ళిపోతాయి. ఈ రకంగా మిగతా కుందేళ్ళన్నీ కూడా దాని తెలివితేటలకు మెచ్చుకొని, అంటే ఇక్కడ ఏమిటి, ఒక దైవ భీతి, ఒక పాప భీతి వల్ల మనిషిని ఎంతటి బలవంతుడినైనా, ఇక్కడ ఎక్కడా హింస జరగలేదు, కొట్టుకోవలేదు, యుద్ధం లేదు, ఎటువంటి రక్తపాతం కానీ ప్రాణహాని లేదు, తెలివితేటలకు ఒక చిన్న మాట చెప్పి ఆ ఆపద నుండి తప్పించుకున్నారు. కాబట్టి ఇది కుందేలు మరి ఏనుగులకు సంబంధించినటువంటి కథ. ఈ కథ ఆ చిత్రపర్ణుడి దగ్గర ఉన్నటువంటి ఒక పక్షి ఈ దీర్ఘముఖుడికో చెప్పి ఏ సందర్భంలో చెప్తుంది, నువ్వేమో మీ రాజు దగ్గరికి రమ్మంటున్నావు, మీ రాజు కంటే మా రాజు చాలా పలుకుబడి ఉన్నటువంటి వాడు, పలుకుబడి ఉన్న వాళ్ళ పంచన చేరితే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి అని ఆ సందర్భంలో చెప్పినటువంటి కథ. రైట్. సో ఉపాయం ఉంటే ఎంత అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం ఈ మాటని. నిజంగా ఇప్పుడు ఈ కథ వింటే అదే గుర్తొస్తుంది. ఇంత చిన్న ప్రాణికి అంత పెద్ద ఆలోచన రావటం, అందులో వాళ్ళు దైవంగా భావించే వాళ్ళనే ఒక రకంగా ఎరగా చూపించటం, అవి నమ్మి పక్కకి తొలగిపోవటం, ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాణాల నుంచి బయటపడటం, ప్రాణహాని లేకుండా హాయిగా వాళ్ళ జీవనాన్ని సాగించటం. చక్కగా ఉంది కదా కథ. కథ చిన్నది అయినా అందులో ఎంత నీతి దాగి ఉంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న థాట్స్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడేస్తాయి. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో విగ్రహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.